కంప్లైంట్ చేస్తే ఆయన ఏమైనా చించుతారనుకుంటున్నావా? నువ్వు ఛాంపియనే కదా, నాతో పోటీ పడు, నన్ను ఓడించి చూద్దాం. రా రా. జరాల్, నాతో వద్దు. అమ్మాయి దగ్గర ఓడిపోయావా? అసహ్యంగా లేదా? Ready, start! కమాన్ జెన్నీ, ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది. నీకు కుదరకపోతే చెప్పి టేక్ ఎ డెసిషన్. రే కాసేపు ఉండరా. పడగొట్టిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, అదేవిధంగా మనము వాళ్ళని పడగొట్టాలి. నువ్వు తప్పకుండా చేయగలవు జెన్నీ. కమాన్ కమాన్ జెన్నీ. రైట్ సైడ్ అటాక్ చేయి. షీ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్. రైట్ సైడ్ లో తను వీక్ గా ఉంటుంది. ఇట్ ఈస్ అడ్వాంటేజ్. మైక్ ప్లీజ్. ఏదో అదృష్టం కొద్ది గెలిచాను. నేను నా చిన్నప్పుడు ఎన్నో కాంపిటీషన్స్ లో గెలిచాను తెలుసా? మాయ్, ఎప్పుడు దాని గురించే మాట్లాడతావా? నీ వల్లే నా కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. నీకేమీ కాకూడదు కదా, అందుకే అలా చెప్పాను. ఆమె డాక్టర్ యూనో. అయితే ఆ పనే చేయొచ్చుగా. నేను టైర్డ్ గా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు.
నేను నిద్రపోతాను. బండి కొంచెం జాగ్రత్తగా నడుపు. ఓ, డ్రైవింగ్ ఎలా చేయాలో మాకు తెలుసులే. పెద్ద చెప్పొచ్చు. ఇంకా 2 దెబ్బలు తగిలుండాల్సిందే. మైక్! కళ్ళు నెత్తిని పెట్టుకుని బండి తోలుతున్నావా? చంపాలనేదే మీ ఉద్దేశమా? వచ్చి చంపొచ్చు కదా. మీలాంటి వాళ్ళు చేసిన తప్పు వచ్చి మా తలకు చుట్టుకుంటోంది. మీలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చాడు చూడు, అనాలి ముందు. వాళ్ళ మిస్టేక్ అది. మైక్! చాలా థ్యాంక్స్, ప్రాణాలతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు. వెళ్ళు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చుగా. పర్లేదులేండి. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? ఇక్కడ నీకు కాని వాళ్ళు ఎవరున్నారు? నీకెందుకురా ఈ మొండితనం? మీరు చెప్పినట్టుగా ఇది మొండితనం కాదు. మీ సంతోషాన్ని చెడగొట్టకూడదని నన్ను ఇలాగే ఉండిపోనివ్వండి. జెనీని సొంత తండ్రిలా చూసుకుంటున్నారు. మీరే చెప్పారుగా చూసుకుంటున్నారని. పుష్ స్టార్ట్. 1 2 3. ఒక కరాటే వీరుడు, కళాకారుడు లాంటి వాడు ప్రత్యర్థి యొక్క శరీరాన్నే కాదు మనస్సుని ఓడించాలి. వినుంటారు కదా, జాకీ చాన్, బ్రూస్లీ, జెట్లీ, టోనీ జా. యావేక్! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. అందుకే నాలాంటి కోచ్ మీకు దక్కాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడం వల్ల మీరు డబ్బు సంపాదించగలరు, మంచి పేరు సంపాదించగలరు, అభినందనలు కూడా దక్కుతాయి. దానికి మార్గం ఏంటన్నది నాకు మాత్రం తెలుసు కాబట్టే మిగతా కోచుల కన్నా నేను ప్రత్యేకంగా ఉంటున్నా. అన్ని తెలిసిన అన్నయ్యకి ఏం దొరకలేదే. అన్నయ్య సార్, స్టార్ట్ చేయండి. 1 2. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. చెయ్యి విరిగే వరకు నేర్పిస్తారా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ప్రాక్టీస్ ఇస్తున్నారా? లేదు, అలాగంతా ఏం లేదండి. ప్రాక్టీస్ అప్పుడు చిన్న తప్పు జరిగిపోయింది. జెరాల్డ్ కావాలని చేశాడు. తనే నా మీద కోప్పడి కిందకి నెట్టేశాడు. ఎవరండి ఆ జెరాల్డ్? జెరాల్డ్ పీటర్. నీ ముఖానికి హెయిర్ స్టైల్ ఒకటి. రేయ్, నిన్ను చాలా సార్లు వార్న్ చేశాను. ప్రాక్టీస్ టైంలో ఇలాంటివన్నీ చేయకూడదని చెప్పాను కదా. నాకు తెలియదు కదా తన చేయి పట్టుకున్న వెంటనే విరుగుతుందని. కొట్టేనంటే ముఖం వాచిపోతే. అయితే నువ్వు కావాలని చేయలేదా? లేదు మాస్టర్, తను గర్ల్స్ దగ్గర కూడా ఇలాగే బిహేవ్ చేస్తాడు. అందరి గర్ల్స్ దగ్గర సార్. మరియా దగ్గర, రియా దగ్గర మరీ బ్యాడ్ గా మాట్లాడాడు. ఇది ఫైనల్ వార్నింగ్.